I mean it. Lakshmi, I had a question for you. అంటే యూ డూ సో మెనీ థింగ్స్, యూ డోంట్ స్టాప్. మూవీ ఒకటి అవుతూ ఉంటుంది, దాంతో పాటు యూఆర్ ఆల్సో వెరీ యాక్టివ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఎప్పటికప్పుడు యూ కీప్ పోస్టింగ్. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా యువర్ కంటెంట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ యూ డూ యూట్యూబ్. నిజంగా చెప్తున్నా, ఐ ఫీల్ అషేమ్డ్. నేను నిన్న అనుకున్నా, ఎంత బాగా చేసి పెడుతుంది, నాకు ఇంత బద్ధకం అంటే యూ నీడ్ టు కిక్ మీ. టాలెంట్ దేవుడు ఇచ్చాడండి, ఆ టాలెంట్ని వాడుకోను. అందరితో చెప్తా, అసలు నేను నైటీలో వీడియో చేస్తా. విషయం ఏంటంటే రెడీ అయ్యే ఓపిక లేదు. సో ఐ కీప్ సీయింగ్ యూ వీడియోస్, ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి ఎవ్రీడే యూ కీప్ డూయింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. మీకు నిజం చెప్పనా, you only see 5% of my life on Instagram. అవునా? Because I don't want to bombard you guys పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అని. కొన్నిసార్లు I am forced to keep it active on social media. I keep a stock and give it to them because I want to live my life also. ఇప్పుడు ఏమైపోయిందంటే it's just become your life on your imprint on social media rather than living life. But I'm trying to balance that. But thank you. నా దృష్టిలో నేను అబ్బా ఐ నీడ్ టు డూ మోర్ అనిపిస్తుంది. బట్ when ఇలా బయటకు వచ్చినప్పుడే ఓకే ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనిపిస్తుంది. మోర్ దెన్ మేమందరం అషేమ్డ్గా ఫీల్ అయ్యే విధంగా. నిజంగా. సో అంటే వన్ పాయింట్, వాట్ కీప్స్ యూ ఇన్స్పైరింగ్? ఎప్పటికప్పుడు దట్ జీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి లేజీ ఫెలోస్ నేర్చుకుంటాం. నిజంగా వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైఫ్. నాకు లైఫ్ అంటే ఇష్టం ఉండేది. అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని. బట్ నేను 20sలో చేయాలనుకునింది ఇప్పుడు చేయాలంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times. ఎప్పుడు చేయాలనుకునింది అప్పుడు చేసేయాలి. నేను టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతాను. అందరూ అంటారు నీకెందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని టెంపుల్స్కి వెళ్తావు అని. నేను అంటాను మీరెందుకు వెళ్ళట్లేదు అంటే నాకు మోకాలు నొప్పులు నడువు నొప్పి అని. నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్ని ఎంజాయ్ చేయాలని ఐ వాంట్ టు appreciate life and నాకు ఇష్టం. I feel like there's so much to experience. మనం ఒక బార్డర్ వేసుకొని దీనిలో ఉండిపోయి ఇది చాలు అనుకుంటాం. నాకు ప్రతి బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది. I guess that's why I keep getting up with what's today. ఏం చేయబోతున్నాను ఈరోజు అని. Yes. అండ్ ఇంకొక విషయం